పురస్కారం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాడు సార్, ఎక్కడ స్టేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ హీరోయిన్ అండి, అప్కమింగ్ హీరోయిన్ హాసిని షికారు ఫిల్మ్లో ఫస్ట్ టైం హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. హాసిని, ప్లీజ్ కమ్ టు ది స్టేజ్ అమ్మా. మొట్టమొదటిసారిగానే పెద్ద ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారి చేతుల మీద నీకు పురస్కారం, నీ అదృష్టం అమ్మా. అది థ్యాంక్ యూ. ముందు ముందు మరిన్ని పిక్చర్స్ చేయాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలని, గొప్ప హీరోయిన్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూర్చోండి. డాక్టర్ కొమ్మినేని ఉదయ్ కుమార్ గారు, సూర్యతేజ గారు ఉన్నారండి. సూర్యతేజ గారు ఓకే పెట్టండి. ఇప్పుడు మాతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. అది మా కేకే రామచంద్రమూర్తి గారికి మా అమ్మగారి పేరు మీద అవార్డు అండి, శ్రీమతి రాజనాల నాగమణి పురస్కారం శ్రీ కేకే రామచంద్రమూర్తి గారికి. హలో, వీరి తల్లి గారిని నేను చూడటం జరిగిందండి. చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఆవిడ జ్ఞాపకాలతో ఇచ్చారు. ఇది నిజమైన జ్ఞాపకం ఉంచుకోదగిన జ్ఞాపిక. ఇది కృతజ్ఞతలు అండి రాజనాథ్ గారు. నెక్స్ట్ జ్వాలా చక్రవర్తి గారు. ఇది జ్వాలా గారికి శ్రీమతి రాజనాల నాగమణి పురస్కారం అండి. మా అమ్మగారి పేరు మీద ఆయనకి పురస్కారం ఇస్తున్నాము. చూడండి, నిజమైన నటుడు అంటే ఎవరైతే నిజంగా ఇలాంటి క్వాలిటీ ఉంటుందో వాళ్ళు సక్సెస్. నెక్స్ట్ మాగంటి ప్రసాద్ బాబు. ఇప్పుడు డాక్టర్ కొట్టే వెంకటాచార్య గారికి ఒక్క నిమిషం పురస్కారం అండి. సార్ కొట్టే వెంకటాచార్య గారు, సార్ రామచంద్రమూర్తి గారు, సార్ ఇది ఒక్కసారి ఆయనకి చదవదా సార్? చదవదా రాజనాల కళా తరంగిణి సాంస్కృతిక సంస్థ హైదరాబాద్ వారు ప్రఖ్యాత పద్య నాటక నటులు, గాయకులు, ప్రయోక్త, దర్శకులు, కవివర్యులు, పరిశోధకులు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు MA PhD గారిని సత్కరించి సమర్పించిన అభినందన చందనాలు. మహానుభావ 3/12/1951 జంగంరెడ్డిపాలెం గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లాలో శ్రీ కొట్టే వేంగళమ్మ శేషయ్య గారుల గర్భశక్తి ముక్తాఫలంగా ప్రభవించిన మీరు పద్యనాటక రంగానికి
మీ బహుముఖీనమైన సేవ అనితర సాధ్యం, నిరుపమానం. తల్లి కమ్మని గాత్రంతో మంగళహారతులు గానం చేస్తుంటే ఆ జోలపాటల్లో సంగీత మాధుర్యాలు ఆస్వాదించిన బుజ్జిపాపాయి మీరు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ చిన్నప్పటి నుంచే నాటకాలంటే అపూర్వ అభిమానం అణువణువునా నివిడీకృతం చేసుకున్న ప్రతిభ మీది. 10 సంవత్సరాల ప్రాయం నుంచి ఆయా గ్రామాల్లో ప్రదర్శించే పద్య నాటకాలు కన్నార్పకుండా చూసేవారని తెలిసింది. తండ్రి గారు శ్రీమాన్ కొట్టే శేషయ్య గారు నటులే కాక ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కావడం వల్ల పద్య నాటకాలు చూడటం మీకు బాగా అలవాటు కావడం హర్షణీయం. 13 సంవత్సరాల ప్రాయంలో మొదటగా పల్లెపడుచు అనే సాంఘిక నాటకంలో గోపి పాత్ర ధరించారు. నదులు బెదురు లేకుండా సంభాషణలు చెప్పడం వల్ల ప్రేక్షకాభిమానం విస్తృతంగా లభించడం ముదావహం. విద్వాన్మణి కళాశాలలో తెలుగు అధ్యాపకత్వం 32 సంవత్సరాలు నిరాఘాటంగా సాగింది. విద్యార్థుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థులు ఒక సంఘంగా ఏర్పడి మిమ్మల్ని అపూర్వంగా సన్మానించడం ఒక గొప్ప తార్కాణం. ఉత్తమ అధ్యాపకునిగా సన్మానాలు పొందడం విశేషం. నటకాగ్రేసరా హైదరాబాద్ నగరంలో 1982 నుంచి నేటి వరకు విస్తృతంగా నాటకాలు ప్రదర్శిస్తూ ప్రేక్షకాభిమానం పొందడం అద్భుత విజయం. పాండవోద్యోగంలో దుర్యోధనుడు, కర్ణుడు, గయోపాఖ్యానంలో గయుడు, పాదుకా పట్టాభిషేకంలో లక్ష్మణుడు, గుణనిధిలో సోమయాజి, చింతామణిలో భవానీ శంకరుడు ఇత్యాదులన్నీ చెప్పాలంటే ఓ గ్రంథమే అవుతుంది. ఎన్నో నాటకాలు, ఎన్నెన్నో పాత్రలు అవిశ్రాంతంగా నటులుగా రాణిస్తున్నారు. పద్యనాటక కళానిధి కేవలం నటనే కాదు, కవిగా గుణనిధి నాటకము అపూర్వం. విమర్శక గ్రంథాలు మీరు రాసినన్ని ఇతరులకు రాయలేదేమో అనిపిస్తుంది. శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారి రచనల మీద మీ మొట్టమొదటి సిద్ధాంత గ్రంథం వెలయించిన కీర్తి మీది. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి డాక్టరేట్ పట్టా ప్రబల సాక్ష్యం. అంతటితో ఆగక పౌరాణిక పద్య నాటకాలపై విమర్శక గ్రంథాలు వెలయించారు. సంప్రదాయ నాటక సౌరభాలు, గయోపాఖ్యానం, చిలకమర్తి కవితా వైభవం, పద్యనాటక ప్రబోధిని, పద్యనాటక పారిజాతం, పద్యనాటక మంజరి, పద్యనాటకం రచనాశిల్పం, పద్యనాటక పరిమళాలు, ఈ గ్రంథాలు మీ ప్రతిభకు ప్రబల నిదర్శనాలు. 7 పదుల వయసు దాటిన తర్వాత మీలో పెరిగిన ఆధ్యాత్మికత్వం ఎంతో ఆదర్శనీయమైనది. ఇందుకు మీరు రచించిన శతకాలు ప్రబల సాక్ష్యం. శతకాలు శ్రీ కోదండరామ శతకం, శ్రీ వెంకటేశ్వర శతకం, శ్రీ రామదూత శతకం, శ్రీ అలమేలు మంగ శతకం ఇత్యాదులు మీ కవితాశక్తికి, భక్తికి, తాత్పర్యాదులు ఉజ్వల ఉదాహరణ. మీరు ఇంకా ఇంకా కళాసేవ చేయాలని, ఆ నటరాజస్వామి మిమ్మల్ని సదా ఆశీర్వదించాలని మా సంస్థ ఆకాంక్షిస్తుంది. భవనీయుడు రాజనాల సత్య, ప్రఖ్యాత కవి, రచయిత, నటుడు, దర్శకుడు. తేదీ 30/6/2026 శ్రీ పైడి జయరాజ్ థియేటర్, రవీంద్ర భారతి ప్రాంగణం, హైదరాబాద్. ఎన్నున్నా ఒక్కొక్క హలో నేను మన సినిమా గురించి అదే నా సినిమా గురించి చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు నా సినిమా జయహో రామానుజ అని రామానుజుల సినిమాని తీయడం జరిగింది. అది ఆగస్టు 15 రిలీజ్ అనుకుంటున్నాము. ఇంకా టెక్నికల్ వర్క్ జరుగుతుంది. అందులో రామానుజుడిగా నేనే నటించడం జరిగింది. మీరు యూట్యూబ్లో జయహో రామానుజ తెలుగు ట్రైలర్ అని కొట్టండి. అంటే హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ ఉన్నాయి. తెలుగు ట్రైలర్ అని కొట్టండి. సో మీరు చూస్తే రామానుజులు 11వ శతాబ్దంలో ఎలా ఉన్నారో అలాగే పాత్ర నాది ఉంటుంది. కాబట్టి అందరూ ఆ సినిమాకి వచ్చేసి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి పౌరాణిక చిత్రాన్ని మీరందరూ ఆదరించాలి. అందరూ కూడా చూడండి. యూట్యూబ్లో
జై హో రామానుజ తెలుగు ట్రైలర్ అని కొట్టండి. అందులో రామానుజులుగా నేనే, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా 11 పాత్రలు చేయడం జరిగింది. అది ప్రపంచ రికార్డు మా మయూరి రాఘవ్ గారి ద్వారానే తీసుకోబోతున్నాను. సో యూట్యూబ్లో కొట్టండి, ట్రైలర్ వస్తుంది. జయ హో రామానుజ తెలుగు ట్రైలర్ కొట్టండి. అంటే తమిళ్ మలయాళం ఉన్నది, బట్ తెలుగు ట్రైలర్ అని కొట్టండి. జయ హో రామానుజ తెలుగు ట్రైలర్. థ్యాంక్ యూ అండి. నేను బయలుదేరొచ్చా సార్? 10 minutes. సీనియర్ యాక్టర్ అండి, నాతో పాటు యాక్ట్ చేసిన ఆయన జమా గారు వచ్చారు. దయచేసి జమా గారు స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. నాకు వెన్నుదంటుగా ఉండి నాతో పాటు యాక్ట్ చేశారు. ఆయన చాలా చాలా ఫిల్మ్స్లో చేశారు. చాలా మంచి వ్యక్తి, నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను యాక్ట్ చేసినప్పుడు నేను చాలా కొత్త, ఆయన ఈజ్ అన్ సీనియర్ ఆర్టిస్ట్, కానీ నన్ను ప్రోత్సహించి, నన్ను హీరోగా ప్రోత్సహించి నేను ఈ స్టేజ్కి రావడం కారణం మా జమా గారు. థ్యాంక్ యూ సార్ జమా గారు. అందుకనే ఆయనకి సీనియర్ ఆర్టిస్ట్ అండి జమ గారు. చాలా ఫిలిమ్స్లోనూ సీరియల్స్ చూస్తుంటారు. రాజరాల నాగమణి గారు అంటే మా అమ్మగారి పేరు మీద అవార్డు ఇస్తున్నాను ఆయనకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జమ గారు. చాలా సంతోషం అండి. నేను రాజనాథ్ సత్య గారి నుంచి అందరికీ తెలుసు, కానీ 2 మాటలు చెప్పాలండి. నేను వారి దగ్గర యాక్ట్ చేశాను కాబట్టి, నేను ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. వారి ద్వారా చాలామంది సీనియర్స్ అయ్యారు వారి సినిమాల్లో యాక్ట్ చేసి. అది తర్వాత వారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత ఇది అవార్డు, స్పార్క్ అవార్డు వాళ్ళ మదర్ తరఫున నాకు చాలా సంతోషం అండి. ఇలాంటి అవార్డ్స్ నాకు చాలా వచ్చిన ఈ అవార్డు మాత్రం తప్పకుండా నా హృదయంలో దాచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సహచర నటులు మన కో ఆర్టిస్ట్ బాలవర్ధి రాజు గారు ఉన్నారండి. బాలవర్ధి రాజు గారు సార్ దయచేసి స్టేజ్ మీద రాస్తున్నాను. బాలవర్ధి రాజు గారు సార్, అందరూ అట్లా లాస్ట్లో కూర్చుంటే మాకు ఇక్కడ నుంచి ఏమీ కనపడదు. దయచేసి ముందుకు వస్తే, దయచేసి ముందుకు సీట్స్ ఉన్నాయి, ఇక్కడ ముందుకు వచ్చి కూర్చుంటే ఎవరు ఏంటంటే కొంచెం తెలుస్తుంది. సస్పెన్స్లో ఉండాలనుకున్నట్టున్నారు.